గుంటూరు జిల్లా వైసీపీతోనే తన చివరి వరకు ప్రయాణమని ఇక పార్టీలు మారే ప్రసక్తే లేదంటున్నారు మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు. రాష్ట్రంలో అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం జగన్ పరిపాలన కొనసాగిస్తున్నారని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎన్ని పార్టీలు కలిసి పోటీ చేసినా వైసీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం జగన్ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానంటున్న వైసీపీ నేత మాజీ మంత్రి రావెల కిషోర్ బాబుతో మా గుంటూరు జిల్లా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. రాజకీయాలు రోజుకొక మలుపు తిరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ కూడా అధికార వైసీపీ పార్టీ అయితే మాత్రం 6 విడతలుగా జాబితాను పూర్తి స్థాయిలో కూడా మారుస్తూ విడుదల చేసినటువంటి నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే సీటు దక్కనటువంటి నేతలంతా కూడా అసంతృప్తి పర్వం కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఏదైతే టీడీపీ సీనియర్ నేతగా అదేవిధంగా బీఆర్ఎస్లో పనిచేసి అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ప్రస్తుతం ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది కూడా ఒక సందిగ్ధమైనటువంటి వాతావరణం కూడా ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా రావెల కిషోర్ బాబు చేరికతో కూడా పత్తిపాడు నియోజకవర్గంలో ఒకంత అలజడి వాతావరణం కూడా కనిపిస్తున్నట్టుగా కూడా ఇప్పటికే తెర మీదకి వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అసలు రావెల కిషోర్ బాబు పార్టీలో చేరడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి, ఆయన మాటలోనే వినేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. చెప్పండి సార్, ఈరోజు ముఖ్యంగా చూడవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు, క్రియాశీలకంగా మాజీ మంత్రిగా పనిచేశారు. మరి ఎందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాల్సినటువంటి అవసరం వచ్చింది? పార్టీ ఏదైనా ఆఫర్ ఇచ్చిందా? ఒక అంబేద్కర్ వాదిగా కన్షిరామ్ గారి యొక్క శిష్యుడిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం పనిచేసేటువంటి ఒక ఉద్యమకారుడిగా నేను జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరటం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మెజారిటీ ప్రజలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి అధికారం అందాలి, వాళ్ళ జీవితాలు బాగుపడాలి, పేదరికం పోవాలి, అసమానతలు పోవాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ ఆత్మగౌరవంతో బతకాలనేటువంటి ఒక పెద్ద ఉద్దేశంతో, గొప్ప ఉద్దేశంతో నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పేసి ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. ఆ నినాదం నన్ను ఎంతగానో ఆకర్షించింది. ఎందుకంటే నేను మొదటి నుంచి కూడా అదే నినాదంతో పనిచేశాను. నేను పనిచేసింది 2 పార్టీల్లోనే. టీడీపీలో పనిచేశాను, బీజేపీలో పనిచేశాను. జనసేనలో నేను ఎప్పుడు పనిచేయాల, పోటీ చేసి బయటకు వచ్చేసాను. ఒకరోజు కూడా అక్కడ లేను, పనిచేయలేదు. బీఆర్ఎస్లో ఏదో 3 నెలలు అక్కడ ఒరిస్సాలో ఏదో ఆయన ఏదో రిక్వెస్ట్ చేస్తే కేసీఆర్ గారు ఒరిస్సాలో 3 నెలలు పనిచేశాను. ప్రజారాజ్యంలో పార్టీలు నేను చేరలేదు కదా, అప్పుడు వాళ్ళు బీఫామ్ బలవంతంగా ఇచ్చారు, పోటీ చేసాం, వెళ్ళిపోయాము హైదరాబాద్కి. పార్టీల్లో 2 పార్టీలోనే నేను పనిచేసింది. టీడీపీలో పనిచేశాను, బీజేపీలో పనిచేశాను. ఓవరాల్గా వైసీపీతోనే ఇక నా ప్రయాణం అంటా ఉన్నారు. మరి రానున్న ఎన్నికల్లో దాదాపుగా ఇప్పటికే గతంలో మాజీ మంత్రిగా పత్తిపాడు నియోజకవర్గంలో అభివృద్ధి చేశారు. మరి పత్తిపాడు నియోజకవర్గం నుంచి రాబోతున్నారా, లేదంటే బాపట్ల పార్లమెంట్ అభ్యర్థిగా రాబోతున్నారా అనేది ఒక సందిగ్ధత అయితే నెలకొంది. ఏం చెప్తారు? అంటే ఎక్కడి నుంచి పోటీ చేయాల్సుకున్నారు? ఇప్పుడు నా వరకు నేనైతే పోటీ విషయం కానీ సీటు విషయం కానీ పార్టీలో నేను చర్చకు తీసుకురాలేదు. బేషరతుగా చేరాను. వారు ఏ బాధ్యత ఇస్తే, ఎక్కడ పనిచేయమంటే, ఏ స్థాయిలో పనిచేయమంటే ఆ స్థాయిలో నా బాధ్యతను సంపూర్ణంగా మనస్ఫూర్తిగా నెరవేరుస్తాను, పార్టీ కోసం పనిచేస్తాను. ముఖ్యంగా పత్తిపాడు నియోజకవర్గ ప్రజలు ఏమంటున్నారు సార్? పత్తిపాడు నియోజకవర్గంలో 2600 కోట్ల రూపాయల నిధుల్ని ఖర్చు పెట్టి ఎంతో అభివృద్ధి చేసిన విషయం అందరికీ తెలిసిందే. సహజంగా కష్టపడి పనిచేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను కాబట్టి ప్రజలు అభిమానిస్తారు. ప్రజలు అభిమానించడం వేరు, ఓట్లు వేయటం వేరు. కాబట్టి ప్రజల్లో అభిమానం అయితే ఉంది. అలాగని నేను అక్కడి నుంచి పోటీ చేస్తానని నేను చెప్పను, నేను అడగను కూడా. ఎందుకంటే అభిమానం వేరు, ఓట్లు వేయటం వేరు. మళ్ళీ పార్టీ అధిష్టానం నిర్ణయం కాబట్టి ఇది నా నిర్ణయం కాదు. ముందు నేను స్వచ్ఛందంగా పార్టీలో పనిచేయడానికి జాయిన్ అయ్యాను, స్వచ్ఛందంగా పనిచేస్తాను. వారు ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యతను నెరవేర్చుకుంటూ ముందుకెళ్తాను. ఇది మొత్తానికి ఈ పరిస్థితి. ఇప్పటి వరకు పార్టీలు మారినప్పటికీ కూడా ఇక రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే నా జీవితం అంతా కూడా ప్రయాణం ఉంటుందని చెప్పి కూడా మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు చెబుతా ఉన్నారు. ప్రధానంగా ఏదైతే పత్తిపాడు నియోజకవర్గంలో తను అభివృద్ధి చేశాను కాబట్టి అక్కడ ప్రజలు కోరుకుంటున్నప్పటికీ కూడా అధిష్టానం నిర్ణయం మేరకే తుది నిర్ణయం తీసుకుంటాను, తుది ప్రకటన చేస్తాను, ఏదైతే ఆయన ఆశించినటువంటి నిర్ణయం మేరకే పనిచేస్తానని చెప్పి కూడా మాజీ మంత్రి రావెల మాత్రం స్పష్టం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయాలు అయితే మాత్రం కీలక మలుపులు తిరుగుతున్నటువంటి నేపథ్యంలో రోజుకి ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది. కెమెరా పర్సన్ రాజాతో పవన్ 6 టీవీ గుంటూరు జిల్లా నుంచి.